స్టాక్ మార్కెట్ ర్యాలీ. చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ఇంత మంచి ర్యాలీ రావడానికి కారణాలేంటి? కానీ రేపటి మార్కెట్ అలా ఉండదు. మరి ఎలా ఉంటుంది? సో ఆ విషయాల గురించి ఈ వీడియోలో విపులంగా చూద్దాం. సో బజాజ్ ఫినాన్స్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటి, జియో ఫినాన్స్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటి, జియో ఫినాన్స్కి సంబంధించిన కీ లెవెల్స్ డిస్కస్ చేద్దాం. డెల్టా కార్ప్ యొక్క పరిస్థితి ఏంటి, ఓలా ఎలక్ట్రిక్ యొక్క చార్టు, ఈరోజు ర్యాలీకి కారణం, దానికి సంబంధించిన న్యూస్ అప్డేట్ అదేంటో చూద్దాం. టీసీఎస్కి సంబంధించిన రేటింగ్ అప్డేట్ని కూడా చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని రక్తి కట్టిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. కొత్తగా వాచ్ చేసే వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే ఒక 2-3 వీడియోస్ చూస్తే మన ఛానల్లో నచ్చి మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, నిన్న స్టాక్ మార్కెట్ బోటమింగ్ ప్రాసెస్ అన్నప్పుడు మీలో సగం మంది అలాగే అనిపించిందని అన్నారు, కొంతమంది ఏమో అంత సీన్ లేదు అని అన్నారు. అది మీకు అనిపించిన జెన్యూన్ ఫీలింగ్ని తెలియజేస్తున్నారు, కరెక్టే. కానీ మార్కెట్కి రియాక్షన్ అనేది దాని ఇష్టం వచ్చినట్లు అది ఉంటుందన్నమాట. ముందుగా ఆ బోటమింగ్ ప్రాసెస్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం అనేది చేయాలి. అలాగే నిన్న మనం డిస్కస్ చేసుకున్న థింగ్ ఏంటంటే, సిపిఐ డేటా 7 month లో పడింది కాబట్టి ఎఫ్ఐఐ అంత అగ్రెసివ్గా వచ్చినా రాకపోయినా డిఐఎస్ అగ్రెసివ్గా బై చేయడానికి ఒక కారణం ఉంది. అలాగే ఎఫ్ఐఎస్ అగ్రెసివ్గా సెల్ చేస్తే ఎక్స్చేంజ్ ఊరుకోదు ఎలా పడితే అలా. వాళ్ళకు ఒక ప్రాపర్ కారణం ఉండాలి, దాన్ని బట్టే మార్కెట్ని మూవ్ చేయాలి. అంతేగాని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మార్కెట్ని మూవ్ చేస్తే ఊరుకోరు. అందుకని మీకు క్యాష్ మార్కెట్లో మీకు నిన్న నెట్ సెల్లింగ్ అనిపించి ఉండొచ్చేమో, కానీ ఇండెక్స్లో ఫ్యూచర్స్లో బై ఉంది. నెట్ అలా ఉన్నంత మాత్రాన కరెక్ట్గా మార్కెట్లో వాళ్ళు ఇలా రిలీజ్ చేశారు అలా రిలీజ్ చేశారని స్పెక్యులేట్ చేయొద్దు, ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క డేటా కాదు అది. సేమ్ థింగ్, డేటా అనేది మార్కెట్ జరిగిపోయినాక వస్తుంది కానీ ముందు రాదు కదా, అదనమాట. అట్లాగే మరి రేపేం జరగబోతుంది అని అంటే, చూడండి సార్, బాటమింగ్ అయినట్లేనా అంటే, చూడండి సార్, 80% ఛాన్సెస్ ఆర్ దేర్ బాటమింగ్ అయిపోయింది. కానీ బాటమింగ్ అయిపోయింది అని అంటే ఇక్కడ నుంచి రేపొద్దున దూసుకెళ్తుందని కాదు, అర్థమవుతుందా? హార్డ్లీ ఏంటంటే ఈ క్యాండిల్ రేంజ్ లీస్ట్ మనకి ఏంటంటే లీస్ట్ పాసిబుల్ కేసు అనమాట ఇది. ఇన్ జనరల్గా ఏంటంటే ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని మార్కెట్ ఫర్దర్గా మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఎఫ్ఐఐ సెల్లింగ్ మోడ్లో ఉన్నారు కదా. మరి ఎఫ్ఐఐ మంత్లీ చార్ట్ యొక్క లెవెల్స్ 21,135, 19,832 దగ్గర ఉన్నాయి కదా అని అంటే, గ్లోబల్గా ఏదైనా ప్యానిక్ న్యూస్ వచ్చి వాళ్ళకి ఫేవర్గా సపోర్టింగ్ ఏదైనా న్యూస్ కనిపించింది అనుకోండి, వాళ్ళు డామినేటింగ్గా డిఐఎస్ని బీట్ చేసి సెల్లింగ్ వాళ్ళు చేయాలంటే చేసుకోగలరు. కానీ వాళ్ళకి అనుకూలమైన ఏదో ఒక నెగిటివ్ న్యూస్ అప్డేట్ వస్తేనే ఈ రీసెంట్ లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయగలరు. కానీ దాన్ని మనం ఇప్పుడు ప్రెడిక్ట్ చేయడం ఎందుకు? మార్కెట్ చూడండి, ఎఫ్ఐఐ డేటా మీరు నెగిటివ్ ఉంది కదా నిన్న అని చెప్పి వాళ్ళ సెల్ కొట్టుంటే మునిగిపోయేది కదా. చూడండి, ఇండెక్స్ మూవ్ ఎప్పుడు కూడా క్యాండిల్ చెప్పేస్తుంది, అర్థమవుతుందా? అంతేగాని ఎఫ్ఐఐ బైక్ రాలేదు అనుకుంటే మీరు సెల్ చేసుకుంటూ కూర్చుంటే ఇక్కడ నుంచి నష్టపోయి ఉండేవాళ్ళు కదా. కాబట్టి క్యాండిల్ మూవ్మెంట్ అట్లాగేంటంటే, మళ్ళీ ఎఫ్ఐఐకి ఏదైనా అవకాశం వస్తుందేమో, కిందకి తెస్తారేమో. ఆ పాజిబిలిటీని మనం పూర్తిగా కొట్టిపారేయలేము. మరి అది ఎలా అంచనా వేస్తాము అని అంటే, ఎప్పుడు ఏ న్యూస్ అప్డేట్ వస్తుందో వాళ్ళు కాచు కూర్చుంటారు. మనం ఏంటంటే క్యాండిల్ మూవ్మెంట్ చూస్తే మనకి వాళ్ళు కొట్టేది ప్రాఫిట్ బుకింగా లేకపోతే సివియర్ సెల్ ఆఫ్ అనేది ఆ డిఫరెన్షియేట్ చేయాలి. ఇంతకీ ఆ అవకాశం వాళ్ళు ఇస్తారా లేదా అది కూడా చూడాలన్నమాట, అది డైనమిక్గా చూడాలి. మరి ఇంతకీ రేపు మార్కెట్ ఏంటి అని అంటే, చూడమండి, యూఎస్ మార్కెట్లు పాజిటివ్గా ఉంటాయో నెగిటివ్గా ఉంటాయో అది మనం గెస్ చేయలేం కదా. టైం 6:28 అయింది, వాళ్ళ మార్కెట్ ఓపెన్ అవ్వాలి. యూఎస్ మార్కెట్లు ఎలా ఉన్నా మళ్ళీ రేపు ఏషియన్ మార్కెట్స్ ఎట్లా ఉంటాయి, గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి చూచాయిగా మార్కెట్ ఏంటంటే ఓపెన్ అవ్వచ్చు. కానీ రేపు యూఎస్ మార్కెట్లు అంటే రేపు ఏషియన్ మార్కెట్స్ అంతా పాజిటివ్గా ఉండి గిఫ్ట్ నిఫ్టీ థింగ్స్ వల్ల బాగా హైయర్ లెవెల్లో ఓపెన్ అయితే ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అంటే కాస్త డిప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మాట చెప్పా కదా అని నేను వెళ్ళి పిఈ తీసుకుంటాను సెల్ కొడతాను అనొద్దు. చూడండి ఫ్రెండ్స్, బ్రాడ్ పిక్చర్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటి, ఎట్ మూమెంట్ తర్వాత ఏంటి అనేది తర్వాత. ఎట్ మూమెంట్ బ్రాడ్ పిక్చర్ ఏంటంటే, సిపిఐ డేటా 7 month లో వల్ల బ్రాడ్ పిక్చర్ టర్న్ టు పాజిటివ్ అప్ సైడ్. అంటే మనకి మేజర్ ట్రెండ్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ ఏంటి ప్రెజెంట్ అంటే, చూడండి అప్ ట్రెండ్ నడుస్తుంది క్లియర్గా. కాబట్టి ఏంటంటే
అప్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి మనం షార్ట్ సేల్ గురించి థింక్ చేయకూడదు. కానీ మరి రేపు ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి కదా అని అంటే చూడమని సార్, ఇవాళ ఇంత గ్యాప్ అప్ ర్యాలీ వచ్చినప్పుడు రీటైల్ పీపుల్ సో వాళ్ళు ఏంటంటే బై మోడ్లోకి వెళ్తారు. రేపు ఏషియన్ మార్కెట్స్ అన్నీ బాగుండి గిఫ్ట్ నిఫ్టీ వల్ల మార్కెట్ కనుక నేను ఇప్పుడు కర్సర్ చూపిస్తున్నాను చూసారా, సో ఆ పర్టికులర్ ఏరియాలో కనుక మార్కెట్ ఆ హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యింది అనుకోండి, ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ హైయర్ లెవెల్లో సెల్ కొడితే ప్రాఫిట్ బుకింగ్ ఎక్కడ దాకా వచ్చింది అని ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. అందుకని మీరు దాంతోపాటు సెల్ చేయకూడదు అనమాట. ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది టచ్ చేస్తే డిప్ అయ్యి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా డిప్ అవుతుంది, అయ్యే అవకాశాలు ఉంటాయి. బ్రాడ్ పిక్చర్ అప్ ఉంది కాబట్టి మీరు ఆ హైయర్ లెవెల్ నుంచి ఎంత కిందకి పడుతుందని మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము. అందువల్ల ఏంటంటే చూస్తూ ఉండాలి. రేపటి మార్కెట్ అయితే కనుక చూస్తూ ఉండాలి. ఈ గ్యాప్లోకి ఏదైనా వస్తే కనుక మనకి ఆ ఫర్దర్గా మూమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్యాప్చర్ చేయొచ్చు. అది కాదు ఇవాళ గ్యాప్ అప్ వచ్చింది, మంచి ర్యాలీ వచ్చింది, రేపొద్దున ఓపెనింగ్ చంకలు గుద్దుకొని వెళ్ళి బై చేస్తాను అనుకునే వాళ్ళకి ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. దీన్ని ఒకసారి నా పాయింట్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్తాను. చూడమని వీడియోలో చెప్పేయని నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. అందువల్ల మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్స్ తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ ఏంజల్ లింక్ ఇచ్చాను. సో చూడండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే 10 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అవుతుంది. అకౌంట్ ఓపెన్ అయితే ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేస్తున్నా అట్లాంటివి ఏదైనా ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తాం. చూడండి సార్, ఈరోజు భారీ ర్యాలీ అని చెప్పచ్చు. ఓలా ఎలక్ట్రిక్ అండర్ స్క్రూటినీ అని ఇక్కడ బ్యాడ్ న్యూస్ వస్తుంది. చూడండి, సేల్స్ రిజిస్ట్రేషన్ మిస్ మ్యాచ్ అంట. 25,000 ఈ స్కూటర్స్ రిపోర్టెడ్ సోల్డ్ అని చెప్పి ఫిబ్రవరిలో చెప్తున్నారు వాళ్ళు, కానీ 8,000 అరౌండ్ రిజిస్టర్ అయినాయి అని చెప్పి పోర్టల్లో కనిపిస్తూ ఉందన్నమాట. సో అయితే మోటార్ వెహికల్ యాక్ట్ రిక్వైర్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ బిఫోర్ డెలివరీ కాబట్టి ఇది రెగ్యులేటరీ ప్రోబ్ అని, లీగల్ రిస్క్ అండ్ ఇన్వెస్టర్ కన్సర్న్ రైజ్, సెబీ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ మే సీక్ క్లారిఫికేషన్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఓలా ఎలక్ట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, ఓలా ఎలక్ట్రిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మంచిగా ఏంటంటే ఫుల్ గ్రీన్ క్యాండిల్ పడింది. సో అయితే ఇనిషియేషన్స్ కొనుక్కునేటప్పుడు నేను అందాక పోస్ట్ చూపించాను చూసారా మెసేజ్, ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసుకున్నామే, ఇట్లాంటి పోస్టింగ్లు వేస్తూ ఉంటారు. కానీ నిజంగా ఈ ఇష్యూ వల్ల మనకి ఓలా ఎలక్ట్రిక్ పడ్డా కూడా నేను దాన్ని భూతత్వంలో వేసి చూస్తాను అని అంటే అది పెద్ద థింగ్ పెద్ద బ్యాడ్ న్యూస్ ఏంలాగా కనిపించలేదు నాకు. ఇది క్రియేట్ చేశారు అని అర్థమవుతుంది అనమాట. చూడమని సార్, ఇనిషియేషన్ ప్లేయర్స్ బై చేసేటప్పుడు చాలా చాకచక్యంగా సోషల్ మీడియాలో ప్లే చేస్తారు. అలాంటి ట్రిక్ కావచ్చు అనేది నా అంచనా అనమాట. ఒకసారి రేపు చూద్దాం. చూడండి సార్, టాటా మోటార్స్కి సంబంధించిన న్యూస్ అప్డేట్. సో టాటా మోటార్స్ టు హైక్ ప్రైస్ ఆఫ్ ప్యాసింజర్ వెహికల్స్ ఇంక్లూడింగ్ సో ఈవీస్ అనమాట ఏప్రిల్ 2025 నుంచి. దీనివల్ల రెవెన్యూ పెరిగి లాభాలు పెరిగితే చాలు. చూడండి ఫ్రెండ్స్, టీసీఎస్కి సంబంధించి బిగ్ కట్ ఇన్ టార్గెట్ బై సిటీ అని చెప్తున్నారు. సో వాళ్ళు ప్రాపర్ రీజన్ ఏం చెప్పట్లా. చూడండి, ఏంటంటే మ్యాక్రో అన్సర్టనిటీ అంటే గ్లోబల్గా ఉన్న థింగ్స్ వల్ల అన్సర్టనిటీ అని చెప్తున్నారు. కానీ టీసీఎస్ చాలా డిస్కౌంట్ అయింది. సో మెయింటైన్ సెల్ అని చెప్పి అలాంటి టార్గెట్ ప్రైస్ కట్ చేశారు 3,900 నుంచి 3,200కి. కానీ స్టాక్లో చార్ట్లో ఏమో బయింగ్ అనిపిస్తుంది. సో జాగ్రత్త, ఇలాంటి సోషల్ మీడియాలో చెప్పే వాటిని చూడండి, ఇక్కడ ప్యూర్గా పాయింటర్స్ లేవు. ఏదైనా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా థింగ్స్ ఏదైనా మాట్లాడి టీసీఎస్ మేనేజ్మెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏదైనా వెళ్తా కానీ అలాంటి ఏదైనా క్లియర్ కట్గా ఇస్తే అది వేరే. కానీ ఇట్లాంటివి ఏంటంటే జాగ్రత్త, ఇన్వెస్టర్స్ని చూడండి, వాళ్ళు సెల్ రేటింగ్ ఇచ్చారన్నంత మాత్రాన వాళ్ళు బై చేయకూడదని రూల్ ఏం లేదు కదా. వాళ్ళు థింగ్స్ బ్యాడ్గా ఉన్నదని ఏదైనా లాగి చూపిస్తారు, లేదా థింగ్స్ బ్యాడ్గా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పచ్చు డీ రేటింగ్, కానీ వాళ్ళు కొనుక్కుంటారు పర్సనల్గా, అంతే కదా. ఎందుకనంటే సోషల్ మీడియాలో కానీ ఇలా బ్రోకింగ్ కంపెనీ వాళ్ళు చెప్పేటప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి చెప్తారు. చూడండి, జేబీ మోర్గాన్ పేటీఎంని నేను గతంలో చూపించాను. పేటీఎంని డౌన్గ్రేడ్ చేసి వాళ్ళు లక్షల్లో షేర్లు కొన్నారు వాళ్ళు. ఇది పేటీఎం బ్యాంక్ ఇష్యూ వచ్చినప్పుడు తెలుసా మీకు, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తుంటాను స్టాక్ మార్కెట్లో. సో వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు ఇక్కడ దాకా మనం చెప్పిన థింగ్స్ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి సార్, జియో ఫినాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో 202 కట్ అయితే ర్యాలీ అనుకున్నాం. సో అట్లాగే ఏంటంటే సో మన నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా డిప్ వస్తే మనం అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు. కాబట్టి సో రేపొద్దున మనకి ఏదైనా డిప్ వస్తే మీరు ఒకసారి జియో ఫినాన్స్ని అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి అని చెప్తాను. అదనమాట జియో ఫినాన్స్ గురించి.
మీకు గతంలో చెప్పాను ఈ లెవెల్ కింద ఒకసారి అబ్జర్వ్ చేద్దామని. సరే నిఫ్టీ పడుతుంది కదా, మళ్ళీ ఈ లెవెల్ కన్నా కిందకి ఏదైనా వస్తుందేమో అని మళ్ళీ వెయిట్ చేసాం. కానీ సిపిఐ డేటా లోబడింది. మ్యాక్రో డేటా చూడండి ఫ్రెండ్స్, మ్యాక్రో ఎకానమిక్స్ బాగున్నాయి అనుకోండి, ఎఫ్ఐఐడిఐ ఇద్దరు కొనకపోయినా మీరు స్టడీ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళకన్నా ముందు ఉండాలి, అంతేగాని ఎఫ్ఐఐ నెయ్యి తాగాలి వాళ్ళ మూతి మనం నాకాలి అని అంటే ఉపయోగం ఉండదు. చాలామంది ఎఫ్ఐఐ కొంటేనే ఏందో మార్కెట్ లాభాలు వస్తాయని అనుకుంటారు. అలా ఏమి ఉండదు. ఎర్నింగ్స్ ఇంపార్టెంట్. అన్నిటికన్నా మించి నేనేం చెప్తాను అని అంటే, ఎర్నింగ్స్ బాగుంటే ఎఫ్ఐ కొనకపోయినా మార్కెట్ పెరిగిపోతుంది, అందులో డౌటే లేదు. వాల్యుయేషన్స్ అంతే. ఇలాంటప్పుడు చూడండి, మార్కెట్ ఇలా సిపిఐ డేటా 7 months లోబడింది కదా, హెచ్ఎన్ఐస్ పెద్ద పెద్ద ప్లేయర్స్ ఇట్లాంటప్పుడు బాగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. సో ఎఫ్ఐఐ ఏంటంటే అరౌండ్ చేసి వాళ్ళ బై డేటా కనిపించేటప్పటికి టైం పడుతుంది. అయినా ఎఫ్ఐఐస్ బై చేయకుండా కూడా మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆల్ టైమ్ హైకి వెళ్ళినాక వాళ్ళు వచ్చి బై చేసి ఇంకా పైకి తీసుకెళ్తారు, అప్పటికి ఆలస్యం అయిపోతారు. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఏంటంటే చాలామంది ఏంటంటే Q4 చూసుకుంటాను ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎంతో కొంత స్టడీ చేసుకోండి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి అంటాను. ఎందుకనంటే Q4ని చూసి మీరు కొందాం అనుకుంటారు. ఒకవేళ Q4 బాగుందని మీరు కొన్నారు, Q1 కూడా బాగానే ఉంది, అప్కమింగ్ Q2 బాగోలేదు అనుకోండి, అప్పటికి మార్కెట్ పడిపోయి ఉంటుంది. మీరు అప్పుడు అమ్మేస్తారా? నష్టం కదా. సరే, Q4 Q1 Q2 అన్నీ బాగున్నాయి అనుకుందాం, 25 ఎక్సలెంట్గా ఉందనుకుందాం, 26 27 ఫ్లాప్ అవ్వచ్చు, గ్లోబల్గా పరిస్థితులు బాగోకపోవచ్చు, ఇండియన్ స్టాక్ మార్కెట్ పరిస్థితి బాగోకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తారు? కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ అంటే 6 years మినిమం. కంట్రీ మీద 10 years 20 years పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వ్యూ ఏంటి? మార్కెట్ పడ్డప్పుడు మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ వాల్యుయేషన్స్ చూసుకొని ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి కొనుక్కోవటం, దీనికి మించింది స్టాక్ మార్కెట్లో ఉండదు. చూడండి సార్, మీకు శాలరీ 2 lakhs ఉండొచ్చు, 3 lakhs ఉండొచ్చు, లక్షల్లో ఇన్కమ్ ఉండొచ్చు, కానీ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఉంటాయి సార్, కరెక్షన్లో కొనుక్కొని ఒక 5 yearsకో 10 yearsకో మీ స్టెబిలిటీని నిలబడతాయి, మీ కాన్ఫిడెన్స్ని ఇస్తాయి అన్నమాట. మీ నాలెడ్జి, మీ ఇన్వెస్ట్మెంట్ యొక్క దమ్ము సత్తా పర్ఫార్మెన్సే ఎప్పుడైనా మీ ఎబిలిటీ, మీ కాన్ఫిడెన్స్. అంతేగాని మంత్లీ 2 lakhs వస్తున్నాయి, ఈఎంఐకి ఏమో 1,50,000 పోయినాయి, ఉపయోగం ఏంటి? జాబ్ పోతే మళ్ళీ ఏంటంటే మీరు టెన్స్ అవుతారు. 2 months కరెక్ట్గా శాలరీ రాకపోతే నేను రోడ్డు మీద ఉంటాను గేటెడ్ కమ్యూనిటీ నుంచి అంటే దానివల్ల ఉపయోగం ఎవరికి? అంటే మన ఇబ్బందులు అలా వస్తాయి అన్నమాట, ఎస్పెషల్లీ ఐటీ కంపెనీలకి. నేను కూడా ఐటీ ఎంప్లాయీని కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ఈఎంఐ వద్దు, ఈటీఎఫ్ ముద్దు. సో ఈఎంఐలు తగ్గించుకోండి. అలాగే ఏంటంటే ఈటీఎఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, స్టాక్ మార్కెట్ ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మ్యూచువల్ ఫండ్ వైపు పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయండి అని చెప్తాను. చూడండి సార్, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు వీడియోని లైక్ చేయడంతో పాటు షేర్ చేయడం మర్చిపోవద్దు. బజాజ్ ఫినాన్స్కి సంబంధించిన న్యూస్ అప్డేటు. S&P గ్లోబల్ రేటింగ్స్ ఏంటంటే రివైజెస్ లాంగ్ టర్మ్ రేటింగ్ అవుట్లుక్ పాజిటివ్ ఫ్రమ్ స్టేబుల్ అని చెప్తున్నారు. అలాగే క్రెడిట్ ప్రొఫైల్ BBB ఫ్రమ్ BBB మైనస్. చూడండి సార్, క్రెడిట్ ప్రొఫైల్ని బట్టే రేటింగ్స్ ఇస్తారు ఎక్కువ రేటింగ్ కంపెనీస్. అర్థమవుతుందా? ఆ కంపెనీకి లోన్ ఎలిజిబిలిటీ ఎంత ఉంది అనే దాన్ని బట్టి అర్థమవుతుందా? మీ సిబిల్ చూడటంతో పాటు మీ లోన్ ఎలిజిబిలిటీ చూస్తారు. తెలుసా? మీకు ఆల్రెడీ లోన్ ఉందనుకోండి, తక్కువ వస్తుంది లోను. మీ సిబిల్ బాగుండి లోన్స్ మీకు ఆల్రెడీ మీరు పే చేస్తున్న ఈఎంఐలు అట్లాంటివి ఏమి లేవు అనుకోండి, వస్తే. అందుకే చాలామంది లోన్ కావాలంటే ముందున్న లోన్లు క్లోజ్ చేసుకుంటారు, చిన్న చిన్న వెహికల్ అట్లాంటివి క్లోజ్ చేసుకొని వెళ్తారు. అదనమాట. కాబట్టి దాన్ని బట్టి రేటింగ్ ఇస్తారు, ఒకసారి చూడండి. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ కూడా ఏంటంటే మంచి గ్యాప్తో ర్యాలీ అయింది. సో రేపు దీంట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రాఫిట్ బుకింగ్ వచ్చేటప్పుడు మీరు కిందకి ట్రేడ్ చేయాలన్నా పైకి ట్రేడ్ చేయాలన్నా ఇబ్బంది పడతారు. కావాలంటే రేపు పొద్దున మీకు అనుభవపూర్వంగా తెలుస్తుందన్నమాట. చూడండి సార్, మీ అభిప్రాయాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుద్దాం. గుడ్ డే.